ఏమి ముట్టుకోవద్దు, దాన్ని తీసి దగ్గర పెట్టుకోండి. అందరికి బండలు పైన చూడండి. నెంబర్ 1 ఉందా 2 ఉందా? ఎవరైనా 2 ఉంటే చెప్పండి. ఓకేనా? 1 లో ఓకేనా? వినండి. 1 లో అమ్మా నేను చెప్పదు, నేను స్టోరీ చెప్తాను. ఫస్ట్ టైం ఉందా? ఇట్లా ఓపెన్ చేయండి, ఇట్లా ఓపెన్ చేయండి. ఇది ఉందా మీ దగ్గర? ఉందా? చూపించండి నాకు. పెట్టండి. ఇప్పుడు మీకు ఒక్కటి నాన్న మీకు తిప్పినండి, ఎక్కువ చెప్పను, మీకు అర్థమైనట్టు చెప్తా. ఒక 4 మాటలు చెప్తా, అవి మీకు అర్థం చేసుకోండి చాలు, ఎక్కువ వద్దు. తర్వాత మీకు కలర్ చేసుకుంటుంది. ఓకేనా? తినండి. ఇప్పుడు ఇక్కడ ఎట్లుంది ఫిగర్, ఎట్లుంది చెప్పండి. ఏం చేస్తున్నారు తను? ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయనట్టు కనబడుతుందా లేదా? తిప్పించారు. అయితే మీకు నేను ఇతను గురించి నేను చెప్తా, వినరా? ఇప్పుడు మీకు ఇప్పుడు అర్థం కాదు, నేను స్టోరీ మొత్తం చెప్పేశాక మీరు కలర్స్ వేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? అందరు నన్ను చూడాలి, మీకు అట్లా దగ్గర పెట్టుకొని బుక్స్ చూడకండి, నన్ను చూడండి, నా బుక్ చూడండి. ఓకేనా? ఇది చూడండి ఒక్కసారి. ఇవేంటి తెలుసా? ఇక్కడ చూడండి, ఏంటి లేవు. ఏమున్నాయి? ఏంటి? సింహాలు ఉన్నాయి కదా. దాని దగ్గర ఇంకొక వ్యక్తి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు కదా. అయితే మీకు ఈ స్టోరీ మీకు చెప్తా. ఈ ప్రార్థన చేసే వ్యక్తి పేరు దానియేలు. ఏం పేరు? ఏం పేరు? దానియేలు. నేను చెప్తా, మీరు వినాలి. నేను చెప్పమన్నా చెప్పాలి. ఓకే? ఏం కాదు, అట్లా చెప్పి నీ కూడా అట్లా చెప్పినా, చిన్నప్పుడు నువ్వు చెప్పినా. సరేనా? ఇదేనా? ఇప్పుడు ఇతని పేరేంటి? దానియేలా. మీ ఇష్టం వచ్చిన కలర్ వేయచ్చు మంచిగా. దానియేలు మంచి డ్రెస్ వేయండి మీరు. సరేనా? నేను చెప్పినప్పుడు ఎదురు నీ కలర్స్ ఇస్తా, మంచిగా దానియేలుని రెడీ చేద్దాం. ఓకేనా? ఆయన పేరేంటి? దానియేలు. బైబిల్లో వినండి, బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 66 పుస్తకాలే అంట మొత్తం బైబిల్లో. మనం ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివేటప్పటికి ఎన్ని బుక్స్ వస్తాయి కదా, ఎన్ని ఏమంటారు, ఎన్నో బుక్స్ వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మీ ఏంటి సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంకోటి ఏంటి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇట్లుంటాయి కదా. అట్లనే మన దగ్గర ఏమున్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. ఎందులో? బైబిల్లో ఎన్ని ఉన్నాయి? 66 పుస్తకాలు. వాటి నాన్న ఈయన పేరు మీద కూడా ఒక పుస్తకం ఉందంట. ఏంటి? ఏంటది? దానియేలు అనే వ్యక్తి పేరు బైబిల్లో పేరు రాయడం అంటే మాటలారా? మన పేరుందా బైబిల్లో? కానీ ఇతని పేరు ఉందంటే ఇతను ఏదో మంచి పని చేస్తున్నాడు కదా. అవునా? చేసిందా? ఆ మంచి పని ఏంటో నేను చెప్తా, వినండి. ఏంటిదంటే ఆ మంచి పని, దానియేలు అంట ప్రతిరోజు మీరు స్టార్టింగ్ ఏం చేసిండ్రు? 1 2 3 4 అనగానే 1 2 3 4 అని మొబైల్ ఇచ్చాగా ఏం చేశారు? ప్రార్థన చేశాం కదా. మనం అందరం కలిసి ఏం చేశాం? ప్రార్థన చేశాం కదా. అదే విధంగా దానియేలు అంట ప్రతిరోజు ప్రార్థన చేసేదట. ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటిది? యేసుప్రభు దేవుడు, యెహోవా దేవుడు. ప్రార్థన చేయడం ఒక్కటే ఆయన చేసింది. ఏం చేసిండు? ప్రార్థన ఒక్కటి చేస్తేనే ఎక్కడికి ఎక్కింది ఆయన పేరు? బైబిల్లో ఎక్కింది. 66 గ్రంథాలలో ఒక గ్రంథం ఏంటిది? దానియేలు గ్రంథము. ఓకేనా? అయితే దానియేలు అంటేనంట ఆ దేవుడికంట బాగా ఇష్టం అంట. వినండి, బాగా ఇష్టం అంట. దానియేలుకి ఎవరు ఇష్టము? యెహోవా దేవుడు. వినండి, ఓకేనా? యెహోవా దేవుడికేమో దానియేలు ఇష్టము, దానియేలుకేమో దేవుడి ఇష్టము. ఓకేనా? అయితే ఇట్లనే ఉండి ప్రతిరోజు ప్రార్థన చేస్తానట. ఈయనలో అంట ఏమి తప్పులు కనబడలేదట, ఎవ్వరికి ఏం తప్పులు కనబడతలేవట. కానీ అప్పటి రోజుల్లో
రోజులు అంటే రాజులు పరిపాలించే వాళ్ళంట. రాజులు ఉంటారు కదా, ఇప్పుడు మనకి ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి, మోడీ, అవునా? ఇట్లా ఉన్నారు కదా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అట్లున్నారు కదా. కానీ ఆ రోజులంట ఎవరు పరిపాలించే వాళ్ళంట? రాజులంట. ఎవరు? రాజులకంట నేనంటే కోపం వచ్చిందంట. ఏమని? అందరికి ఏం చేస్తాను నేను? ప్రార్థన చేస్తానంటే వాళ్ళకి నచ్చుతలేదట. ఏమైందండి? ప్రార్థన చేస్తే నచ్చట్లేదంట. దయ్యానికి నచ్చుతుందా పాటలు ప్రార్థన చేస్తా ఉంటే? పాటలు పాడుతుంటే నచ్చుతుందా? నచ్చదు కదా. అదే విధంగా నచ్చకట. ఈయనలో ఏమి తెలంగాణలో ఈయనలో ఏమి ఏమంటే మైనస్ ఏమి దొరకట్లేవట, తప్పేం దొరకలేదట. తప్పు దొరకకపోతే ఈయనలో ఏదో ఒక తప్పు ఎతకాలని చెప్తే ఏం ఎతికిందంట తెలుసా? ప్రార్థన చేయడం ఎతికిందంటారా? అది తప్ప కాదు కదా. అయితే తను చేసేది ప్రార్థన చేయడం అనేది తప్పులాగా భావించి వేరే దేవతలను పెట్టి అక్కడ పూజించాలి, కానీ ఇట్లా పూజించకూడదు, ఇట్లా ప్రార్థన చేయకూడదు అని చెప్పేసి కోపం వచ్చినప్పుడు రాజుతోట అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారంట, దానియేలు నీకు ఇష్టం లేని పని చేస్తుండు. ఏం చేస్తారంటే దానియేలుని తీసుకెళ్ళి ఎందులో వేయాలా? సింహపు బోనులు వేయమన్నారా? ఎక్కడ ఏమన్నారు? సింహం బోన్లో మీద బతుకుతామా? ఎవరైనా బతుకుతారా? ఎట్లుంటే సింహం బోన్ తెలుసా? ఆ రోజులలో చిన్ననే హోల్ ఉంటుందా? ఇగో ఇప్పుడు ఇదంతా సింహపు బోన్ అనుకో, ఇంత పెద్దగా ఉంటుంది గుహలాగా, రాళ్ళు ఇట్లా మంచిగా కొండలాగా లోపటే అంత ఉంటుంది. చిన్న హోల్ లాగా ఉంటుంది, ఇట్లా ఇట్లుంటుంది హోల్ లాగా పైన. అందులో నుంచి ఇట్లా పడేస్తే ఈ లోపల ఏముంటాయి? సింహాలు. గుహ అంటారు మనం దాన్ని. అట్లా పడేసినప్పుడు అది గుహ అంట. దాని తర్వాత అన్నీ ఏమున్నాయి? సింహాలు. వాటికి తినడానికి ఏం పెట్టారట ఫస్ట్. ఎవరైనా శిక్షించినప్పుడు అక్కడ ఆ రోజులలో ఎట్లా తెలుసా? 2 రోజులు 3 రోజులు 4 రోజులు తినడానికి ఏం పెట్టకుండా లోపల పెట్టారట సింహాలని. అప్పుడు ఏమొస్తాయి అది పట్టేసి తినేయాలన్నా ఎట్లా చూస్తారు. మనకి కొంచెం సేపు ఇవాళ అన్నం పెట్టకపోతే రాత్రి సాయంత్రానికి ఎట్లుంటాం మనం? పచ్చడి వేసి పెట్టినా పర్వాలేదు అమ్మ తినేస్తామంటాం కదా. ఏ కూర అవసరం లేదు కదా, ఏదైనా పచ్చడి పెట్టినా కొంచెం కారం వేసి ఉప్పు వేసి అట్లా ఇచ్చినా సరే తినేయాలనిపిస్తుంది కదా. అట్లనే ఈ దానియేలుని లోపల వేద్దాం అనుకునేసరికి లోపల ఉన్న వాటికి ఏం పెట్టలేదు కదా. ఏం పెట్టినప్పుడు వాటికి ఎట్లా ఎదురు చూస్తానే కదా తెలుసా? ఏ ఆహారం వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉండేట గుహ దగ్గర ఇట్లా కూర్చుంటాయి. ఏవి? కింద సింహాలు ఇట్లనే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అట్లా అటు ఇటు అన్నీ ఉన్నాయన్నమాట. ఉండేసరికి అప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు? దానియేలుని ఎక్కడ పడేసిండ్రు? సింహాల గుహలోకి పడేస్తే ఈయనకి ఏముంది? ఏం చేయడం ఇష్టం ఈయనకి? ప్రార్థన చేయడం ఇష్టం కదా. ఇదిగో ఈ ఫిగర్ సింహాల బోన్లో పోయినాకట ఇగో ఇదే ఫిగర్ మోకాలు వేసింది కదా, ఇట్లనే ప్రార్థన చేస్తా ఉన్నాడంట. సింహాలు తినట్లేమట. తీసుకొని అసలు ఆకలి మీద ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తారు? మనకు కొంచెంసేపు లేట్ అయితే భోజనాలు ఏమైతే లైన్లో ఉరుకుతా ఉంటాం కదా, ఆగు నేను ముందు వచ్చిన లైన్లో. అవునా కదా? అవునా కదరా? టైం అయితే అంటే ఎట్లుంటుంది? ఇంకా మాది అయిపోతుంది అంటామా? పడ్డది ఒకటే దాని కదా, అందులో అన్ని సింహాలు ఉన్నాయి. ఆకలి అవుతుందా లేదా? ఏది ముందు పోతే దానికే కదా ఆహారం. అయినా సరే ఇది దేవుడు వీటికి ఆజ్ఞాపించిందంటే ఏమని? తినొద్దు, దానియేలుని తినొద్దని దేవుడు ఈయనకి సింహాలకు ఆజ్ఞాపించినమాట. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటారంట. అన్ని ఇట్లా ఇప్పుడు మీరు ఎట్లా చూస్తున్నారు నన్ను? నేను చెప్తుంటే స్టోరీ వినబుద్ధేసిందా లేదా? అట్లనే దానియేలు ప్రార్థన చేస్తానంటే అన్నీ వింటానే అంట, చూస్తానే అంట, మంచిగా చూస్తానే అంట. దానియేలు చూడండి ఎట్లా చూస్తానే. అసలు అయితే అట్లా వదిలిపెట్టారు అది సింహాలు మనుషుల్ని కదా. మంచి ఆహారం ఇచ్చిన చక్కగా తినట్టుగా, కానీ ఎదురు చూస్తానే అంట. అయితే సింహాల మధ్యలో విడువబడుట అనేది మన లెసన్ నేమ్. ఏంటి? సింహాల మధ్యలో విడువబడుట. ఎవరు విడువబడ్డారు ఇప్పుడు సింహాల మధ్యలోకి? దానియేలుని వేసేసింది. అయితే నాన్న దానియేలు అంటే ఆ రాజుకి చాలా ఇష్టమట. ఏంటి? పైన ఇచ్చిన రాజు ఉంటాడు, నెబుకద్నెజర్. పేరు ఇవ్వలే మీకు, ఇప్పుడు మీకు పేరు నేర్పించారు. ఓకే, ఇందులో లేదు వద్దు. ఒక రాజు, ఆ రాజు కథ ఎవరిష్టము? అయితే దానియేలు ఇష్టం అయితే బాగా చూస్తా ఉన్నాడట. దానియేలుని అయితే వాళ్ళందరూ చెప్పిందని దానియేలుని తీసుకుపోయి సింహం గుహలో వేసినాడు. కానీ
ఆ రాత్రి అంతా నిద్రపోలేదట రాజు. ఏమవ్వలేదట? నిద్రపోలేదట రాజు. ఏమైపోతున్నాడో ఏమో, దానియేలు ఏమైపోతున్నాడో ఏమో అని చెప్పేసి ఒక బాధపడుతున్నాడంట. రాత్రి అంతా నిద్రపోలేదట. తెల్లారేసరికి గబా గబా వచ్చిందంట గుహ దగ్గరికి. అట్లా గుహ దగ్గరికి వచ్చిందంట. తలపెంక పెట్టి పిలుస్తున్నాడు దానియేలు దానియేలు అని. అప్పుడు దానియేలు ఏమన్నాడు? చిత్తం రాజా అన్నాడట. ఏమన్నాడట? అంటే ఆయన ఏమనుకున్నా, అమ్మయ్యా సింహాలు దానియేలుని ఏమీ చెయ్యలేదు. అవునా? మనం చేస్తే ప్రార్థన చేస్తే మనం ఏదైనా ప్రార్థన చేస్తే మనకి జరుగుతుంది. అది నమ్మాలి ఫస్ట్ మనం. ఇప్పుడు సింహ బోన్లో అసాధ్యమైనది కదా అది, ఈజీగా తినేయచ్చు కదా సింహ బోన్లో పోతే. అవునా కదా? చంపబడిందా ఏమన్నా? ఎందుకు చంపబడలేదు? దేవుని ప్రార్థించడం వలన దానియేలు చంపబడలేదు. సింహాలు, అంత పెద్ద పెద్ద సింహాలు కూడా మూసుకొని. అవునా కదా? అర్థమైందా ఇప్పుడు మీకు స్టోరీ? దానియేలు ఎందుకు చంపబడలేదు? సింహాల నోట్లోకి ఎందుకు వెళ్ళలేదు? ఏం చేసిండు? అదే దానియేలు డీజే పాట పెట్టుకొని ఆ సింహ బోన్లో డాన్స్ వేసినట్టు ఏమేవు ఇందులో డీజే పాటలో డాన్స్ వేసుకోవాలి. ఎంతమంది ఉన్నారు? చేయలేపండి. డీజే పాటలు డాన్స్ వేస్తాడు. డీజే పాట స్టార్ట్ అయిందంటే మనం అక్కడ రాగం ఊగుతూనే ఉంటది కాదు. అవునా? అవునా కదా? ఏతరా ఎగరాలా? ఈ రోజు నుంచి నేను చెప్తున్నా, మనం ఒక దగ్గరికి వచ్చినామంటే ప్రతిదీ వినాలా, నేర్చుకోవాలి. విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. ఓకేనా? వినండి అందరు పెద్ద పిల్లలు. డీజే పాటలకి ఈ రోజు నుంచి ఏ బొమ్మ దగ్గర కానీ ఏ విషయాల్లో కానీ మీరు ఏం చేయొద్దు, డాన్సులు వేయద్దు. అల్లరితో కూడిన ఆటపాటలు అనేవి మీరు చేయకూడదు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. టైం మనకి ఎక్కువ లేదు కాబట్టి మీకు ఎక్కువ స్టోరీ కూడా నేను సాగదీసి చెప్పను. ఎంత అవసరమో అంతే చెప్తా. మీరు ఈ 2 రోజుల్లో మీరు నాకు నేర్చుకునేది ఏంటంటే, కేవలము ఏ అవసరం వచ్చినా అందరికంటే ఎవరికి చెప్పక ముందు పోయి మోకాలు వేసి ప్రార్థన చేసుకోవాలి. మీకు ఏదైనా అవసరం అవుతుంది. కనీసం రా ఒక విషయం చెప్తున్నారా? చిన్నప్పుడు మా బాబు ఉన్నాడు, నా కొడుకు. చిన్నప్పుడు ఇక్కడనే నేను సండే స్కూల్ చెప్తా కదా, నా పిల్లలు కూడా చెప్తా కదా కూర్చోబెట్టి. వాళ్ళకి ఇక్కడనే చెప్పిన, ఏది ప్రార్థన చేసుకున్నా మనకి దేవుడు ఇస్తాడు అని చెప్పినప్పుడు వాడును మా పాప అక్క ఏం చేసేది తెలుసా? ఏది కావాలన్నా సరే ఇంట్లోకి వెళ్ళిపోయేటోళ్ళు, మోకాలు వేసేటోళ్ళు. ఎక్కడ వాళ్ళు ఎక్కడ పడుకుంటారో ఆ బెడ్ దగ్గర మోకాలు వేసి ఇట్లా పెట్టి, జీజస్ మాకు ఇది కావాలి అది కావాలా, ప్లీజ్ జీజస్ ఇయ్యేది జీజస్ అని ఏడ్చేటోళ్ళు, ప్రార్థన చేసేటోళ్ళు. అప్పుడు వాళ్ళు ఎక్కువ ఏమేడ్చేది చెప్పారు దేని గురించో? వాటర్ మిల్ అనేది పుచ్చకాయ కోసం ఏడ్చేటోళ్ళు రా, ప్రార్థన చేసేటోళ్ళు లేదా పుచ్చకాయ కోసం. ఎందుకు? సండే స్కూల్లో చెప్పిన మాట ఇంటికి వచ్చినాక చేసేవాళ్ళు. ఏది కావాలన్నా అడిగితే నేనేం చేస్తాను తెలుసా? గబా గబా పీసెస్ కట్ చేసి పెట్టుకునేదాన్ని ఫ్రిడ్జ్లో ముందే. అది ఎట్లనే దీనికోసమే ప్రార్థన చేస్తారు. అది పట్టుకోపోయి దాన్ని వాళ్ళ ముందు పెట్టేదాన్ని, వాళ్ళు కళ్ళు తెరిసేలోపు. అప్పుడు ఎంత సంతోషం ఉంటుంది? అవునా కదా? ఉంటుందా? అంటే ప్రార్థన చేస్తే మనము అమ్మ నాన్నకి చెప్పడానికి ముందు ఎవరికి చెప్పాలి? ప్రార్థన ద్వారా. ప్రార్థనలో యేసయ్యకి మీరు చెప్పాలి. ఏది కావాలన్నా, ఈవెన్ తినేది ఏమైనా కావాలన్నా సరే ఫస్ట్ పేరెంట్స్కి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? యేసయ్య అమ్మో నా బిడ్డ నన్ను అడిగింది, నేను ఎట్లా చేసి వాళ్ళకి ఇవ్వాలి అనుకోనంటే ఏం చేస్తాడు సార్? ఏదో ఒక రకంగా పట్టుకొచ్చి మనకి ఇస్తారట. చేస్తారా? ఈ రోజు నుంచి ప్రార్థన అవసరమైన ఏది కావాలన్నా చేయాలి. చేస్తారా? ఎంతమంది మాట్లాడాలన్న తోటి అందరూ ఇంతటి దాకా నా వెనకాల చెప్పిండ్రు, ఇప్పుడు చెబుతలే. చేస్తారా ప్రార్థన? ప్రార్థన అంటే దేవునితోటి మాట్లాడడం. దేవునితోటి ప్రార్థన అంటే ఏంటి? ఎవరితోటి? దేవుడితోటి మాట్లాడమే ప్రార్థన. మీకు కావాల్సినవన్నీ మీలో ఉండేసి మోకరించి మీకు కావాల్సినవన్నీ అడగండి రా, ఇస్తాడు దేవుడు. ఇయ్యరా? ఇస్తాడు కదా. ఓకేనా? అర్థమైందా? దానిలో ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే ఏమొస్తాయి మనకి? ఏది అడిగితే అది ఇస్తాడు. కానీ ఎట్లా అడగాలంట? ఆయనని హార్ట్ పూర్తిగా ఏంటంటే మనస్ఫూర్తిగా అడగాలంటే ఏదైనా నా తండ్రి నాకు చేస్తాడు అని అడగాల. ఇప్పుడు డాడీ దగ్గర పోయి డాడీ నాకు కొని అంటే కొనిస్తలేరా అంటారా? లేకపోతే మీరేం చేస్తారు? మా నాన్న ఎట్లయినా నాకు కొనిస్తారు. నాన్నని అడగాల,
అక్కడ రోడ్డు మీద ఎవరైనా పోతాడో నాకు అది కొని అంటే కొని తిరగా ఒక మాట రోడ్డు మీద పోతాడు కదా మీరు ఎవరో తెలియదు మీకు ఆయన నాకు అది కొని నాకు అది కొని అంటారా మీరు మన నాన్నైతే నాన్న నాకు అది కావాలి నువ్వు కొని అంటే ఇప్పుడు కాకపోతే కొద్దిసేపు అయినాక సాయంత్రం కదా డాడీ పట్టుకొస్తా లేదా మన డాడీ ఎవరు ఇప్పుడు ఏసయ్య ఎవరు మన డాడీకే డాడీ కదా ఏసయ్య కదా మనకు మీడియేటర్ లేదు కూడా మధ్యలో మన ఏసైకే చెప్పుకోవాలి మనం ఏదైనా కావాలంటే ఎవరికి చెప్పుకోవాలా ఏసైకే చెప్పుకోవాలా మన ఏసై మనకు అన్ని ఇస్తాడు దాని ఎక్కియలేదా ఇప్పుడు కాపాడబడిందా లేదా ఎక్కడి నుంచి కాపాడబడి సింహాల మధ్య విడవబడినప్పటికీ కాపాడబడింది ఎవరు ఎవరు ఎవరా ఇప్పటిదాకా చెప్పింది ఎవరి స్టోరీరా నేను దానియల్ స్టోరీ ఏసై ఇస్తాడు ఓకేనా ఎవరి స్టోరీ ఇప్పటిదాకా మనం చెప్పింది దానియల్ స్టోరీ ఎవరి స్టోరీ బైబిల్లో ఒక గ్రంథం ఏంటి దానియల్ గ్రంథము బైబిల్లో 66 బుక్స్ లో ఒక బుక్ ఏంటి దానియేలు ఓకేనా సింహపు బోనులో నుంచి సజీవుడుగా బయటకు వచ్చింది ఎవరు కొన్ని క్వశ్చన్లు అడుగుతా క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పిన వాళ్ళకి చాక్లెట్ ఇచ్చేస్తా ఓకేనా ఇప్పుడు అడగాల ఇప్పుడు అడిగిన క్వశ్చన్లు చెప్తారా చెప్పిన ఇంకా చాక్లెట్ పట్టుకొని రెడీ ఉండు కరెక్ట్ చెప్పండి చేయలేదు చెప్పండి సరేనా ఓకేనా అయితే దానియల్ కాలంలో ఎవరున్నారు ముఖ్యమంత్రి ఉన్నాడా ఎవరు రాజులు ఉన్నారు కదా చేరికి ఒకటి అమ్మ ఎవరు అరే కొన్ని ఆగాలి వచ్చిన చాక్లెట్ వచ్చిన ఆగాలి పిల్లలకి ఓకేనా చెప్పదు బేట పిల్లలు సరేనా మరి దానియేలు ఎక్కడ విలువబడిండు ఇక వచ్చినోడు మాట్లాడద్దు ఇక నెక్స్ట్ పిల్లలకి అవకాశం ఇవ్వాలి ఓకేనా సింహపోనులలో పడవేయబడ్డారు కదా అప్పుడు సింహాలు ఒక్క సింహం ఉందా చాలా ఉన్నాయా అందరికి అయితే కదా ఒక్కరిని అడుగుతా సరే మరి నెక్స్ట్ ఓకే నువ్వు లేరా చిన్నడా చిన్నది అడుగుతా మరి దానియేలు సింహం ఫోన్లో ఏం చేస్తున్నాడు ఓకే నెక్స్ట్ సింహపోనులో ఒక్కటే సింహం ఉందా చాలా ఉన్నాయా చాలా ఉన్నాయి రోజా రీనా ఓకే చాలా ఉన్నాయి కదా కూర్చో నువ్వే బేట మరి ఇప్పుడు బైబిల్ మొత్తంలో ఎన్ని బుక్స్ ఉన్నాయి చాలా కదా ఎన్ని చెప్పినా ఎన్ని ఓకే ఓకే డన్ పిల్లలు అంతే ఇప్పుడు మరి మన ఇప్పుడు దాకా చెప్పుకుంది ఎవరి స్టోరీ మనము ఎవరి గురించి చెప్పుకున్నాము సింహంలో సింహం ఎవరిని తినలేదు సింహం వెరీ గుడ్ కూర్చో అయితే నువ్వు చెప్పు క్వశ్చన్ అడుగున్నాను నేను చెప్తున్నా లేదు చూస్తా క్వశ్చన్ అడుగు నీకు చాక్లెట్ ఇస్తా నేను ఇప్పుడు చెప్పిన స్టోరీలో ఏదైనా ఒకటి అడుగున్నాను నేను చెప్తా దానియేలు ఎవరు యెహోవాకి ఇష్టమైన ఆయన ఎవరు దానియేలు ఎవరు ఇష్టము దేవుడు యేసయ్య రాలే ఇంకప్పటికి ఎవరు ఇష్టము దేవుడు ఇష్టమా రీనా ఒక చాక్లెట్ దానియేలుకి దేవుడు ఇష్టం దేవుడు దానియేలు ఇష్టం ఓకే నువ్వు లేరా మళ్ళీ ఏం చెప్తున్నాను కొత్త స్టోరీ చెప్పి ఏమేం చెప్పింది ఎవరెవరి గురించి చెప్పినా దానియేలు గురించి చెప్పింది కదా దానియేలు ఎవరెవరు ఉన్నారు చెప్పి స్టోరీలు ఎవరెవరు ఉన్నారు దానియేలు ఇంకా సింహం ఇంకా ఏ సింహం ఎందులో ఉంది సింహం ఎందులో ఉంది సింహం వాళ్ళ ఇంట్లో
ఎక్కడుంది? అడిగిన వాళ్ళే గుహలో. సమాధానం గట్టి చెప్పు, గట్టి చెప్తే చాక్లెట్ ఇస్తారు కదా. గుహలో. ఆ, గుహలో ఏముంది? గుహలో ఏముంది? సింహాలు. పులి రాలేదా దాంట్లో? నేను ఒక్కసారైనా పులి అన్నారా? అన్ననారా పులి అన్నారా సింహం అన్నారా? సింహం. సింహాల గుహలో ఎవరిని వదిలిండ్రు? ఆగండ్రా. దానిని వదిలిండ్రంట. దానియేలు అన్ని ఇచ్చింటారు కదా. దానియేలు చాక్లెట్. గుడ్ గుడ్. క్లాస్ పడ్డా సదస్సు క్లాస్ పడ్డాలి. 1 2 3 4 5 6 7 8 9 గుడ్. దానా నువ్వే. మళ్ళీ ఇంకొకటి ఏం చెప్తాను, చెప్పిన స్టోరీ చాలా తక్కువ, చిన్న స్టోరీ కదా. క్వశ్చన్లు వచ్చినాయే వస్తున్నాయి. ఏ క్వశ్చన్ అడగాలో అర్థం కాదు. ఏం చేసిండు? టీచరే ప్రార్థన చేసి నువ్వు క్వశ్చన్స్ అడుగురా. వాళ్ళకి అక్కడ ఒక చాక్లెట్ ఇవ్వ. క్వశ్చన్ అడిగినందుకు చాక్లెట్ అడిగినది. క్వశ్చన్ అడిగినందుకు ఏసై రాలే. ఏసై స్టోరీలో లేడు. ఆయన ఎవరికి? ఒక ఆయన పాపం ఆయనకి గుహలో పడేయడం ఇష్టం లేదు. అయినా సరే వేసిండు. ఎవరైనా కాదు, ఎదుర్కొంటూ వచ్చిండు గుహ దగ్గరకు. వచ్చిండు చూడు, రాజు చాక్లెట్ ఇవ్వమ్మా. రాజు అంతే. కొన్ని పాపము. ఇంకా ఎవరికి చాక్లెట్ చేసి ఇప్పుడు దాని స్టోరీ చెప్పేది మన షాపు. చిన్న చిన్న చెప్పండి. ఇప్పుడు చెప్పిందంటే ఏమి స్టార్టింగ్ నుంచి ఏం చెప్పిందా చెప్పు. దానియేలు ఏం చేస్తాడు రోజు? ఆగండిరా. ఎవరన్నా నోరైతే దెబ్బలు పడతాయి. రోజు దానియేలు ఏం చేస్తాడు? అది ఎవరికి ఇష్టం లేదు. అక్కడ ఉన్న ప్రజలకు అందరికి ఎవరికి అక్కడ ఉన్న ప్రజలందరికి ఇష్టం లేదు. ఏం చేశారు దానియేలుని? ఎందులో వేసేసారు? గుహలోకి వేసేసారు. ఏమున్నాయి దాంట్లో? దాంట్లో ఏమున్నాయి? పులులు ఉన్నాయా? పులులా నేనా? ఎవరున్నారు అందులో? సింహాలు. సింహాలు ఉన్నాయి. మరి తినేసాయా లేదా? దానియాలు తినేసాయారా? తినలేదు కదా. ఓకే, ఎందుకు తినలేదు? ఏం చేశాడు దానియేలు? ప్రార్థన చేయడం వల్ల. డీజే చేసిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ? చాక్లెట్ కూర్చోనా? చాక్లెట్ తీసుకో. డీజే ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఇందులో? డీజే ఇష్టపడే వాళ్ళు చాక్లెట్. డీజే ఇష్టపడే వాళ్ళు చాక్లెట్. అరే నేను అనేది అరే దీరా చాక్లెట్ కోసము ఏదన్నా ఇస్తారంటే, ఏదైనా ఆశ కలిగిస్తే వెళ్ళిపోవద్దు. అది అపవాదం ఏం చేస్తుంది తెలుసా? సాతాను ఏం చేస్తా తెలుసా? వీడు వేయని అన్నాడు కదా, వీడికి పెద్ద గిఫ్ట్ ఇస్తా అని చెప్పేసి పెట్టామనుకో, అప్పుడు ఏం చేస్తాం? మనం ముందే వేస్తాం. మనమే వేస్తాం డాన్స్. దేని ముందు? బొమ్మలు ఉంటాయి కదా, కొన్ని బొమ్మలు ఉన్నాయి కదా మనకి. ఆ బొమ్మల ముందు వేస్తా ఉంటారు కదా. చాలా మంది ఉన్నారు ఇందులో బొమ్మల ముందు డాన్స్ వేసేవాళ్ళు. ఇది తిరగండి రా. బొమ్మల ముందు డాన్స్ వేసే వాళ్ళకి చెప్తాను ఈ స్టోరీ. బొమ్మల వేయకూడదు. ఈ రోజు నుంచి మీరు ప్రత్యేకింపబడిన బిడ్డలు. ఎవరు మీరేంట్రా? ప్రత్యేకింపబడిన పిల్లలు. ఎవరు? ఈ సిబిసికి వచ్చినట్టే. సిబిసి అంటే చిల్డ్రన్స్ బైబిల్ క్లాసెస్ అన్నమాట. ఇవి క్లబ్. ఓకేనా? కాబట్టి ఇక్కడికి వచ్చిందంటే మీకందరి మీద దేవుడి కథ ఒక ప్రణాళిక ఉందంట. అందుకే మీరందరూ ఇక్కడికి వచ్చిందంట. దేవుడికి మీరు ఇష్టమైన పిల్లలంట. అందుకే దేవుడు మిమ్మల్ని ఇక్కడ చేర్చిండు. మీరు ఎక్కడో ఉంటారు కదా. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? మీకు చెప్పాలి, మీ దగ్గరికి రావాలి, ఈ బుక్స్ బట్టి రావాలి. మా ఊర్లో జరుగుతాయి ఇవి. మా ఊర్లో చాలా జరుగుతాయి ఇట్లాంటివి. కానీ ఇక్కడ జరగదని చెప్పేసి నాకు ఎందుకు అనిపించి, ఇక్కడ కూడా పిల్లలందరికీ ఇట్లాంటివి కావాలా, ఇట్లాంటి స్టోరీస్ వినాలా, విన్నప్పుడు పెద్దవారైనప్పుడు దాంట్లో నుంచి తొలగిపోమంట అంటారు కదా. మీకు సామెత తెలుసా? మొక్కై వంగనేది నానై వంగునా అంటారు కదా. అంటే చిన్న చెట్టు ఉన్నప్పుడు ఇట్లా వంపెత్తే అది వంగిపోద్ది. పెద్దగా అయినాక ఇప్పుడు ఆ మొట్టులాగా దాన్ని వంగుతారా? చింత చెట్టుని వంగుతుందా? అది వంగుతుందా రా? ఈ నిమ్మ మొక్క మండ ఇట్లా వంపితే వంగుతుంది. మండని ఇట్లా వంపితే వండుతుంది. కానీ ఈ చింత చెట్టు వంపగలవా నువ్వు?
పంపలేవు కదా. అదే విధంగా దేవుడు కూడా మిమ్మల్ని ఆయనకి ఎట్లా ఇష్టమైతే అట్లా మిమ్మల్ని ఉంచుకోవడం కోసమే మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టిందంట. దేవుడికి ఎట్లా మీరు ఎట్లా అంటే ఎట్లుంటే ఆయనకి ఇష్టమో అట్లా మార్చుకోవడం కోసమే మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చిందంట దేవుడు. అవునా? మీ అందరి గురించి మేము ప్రార్థన చేయాలి. మీ అందరు దేవుడి ప్రణాళికలో ఉన్నారన్నమాట. దేవుడి దృష్టిలో మీరందరూ ఉన్నారు. ఇక్కడ చేర్చబడిన బిడ్డలందరూ దేవుని దృష్టిలో ఉన్నారు. మీ అందరి కోసం దేవుడు ఏదో సిద్ధపరిచినాడు. దాన్ని ఫాలో అవ్వడం కోసమే ఈ క్లాసెస్ అన్నమాట, చిన్న చిన్న క్లాసెస్. ఓకేనా? ఇప్పుడు చాక్లెట్ రాని వాళ్ళ చేతుల్లో ఇవ్వండి. ఇప్పుడు సెకండ్ చాక్లెట్ రాని వాళ్ళు, అరే రీనా వాళ్ళకి ఇచ్చేసి